కింద ఫస్ట్ ఫ్లోర్ మా ఇల్లు. ఇది మెడిటేషన్. సత్యం అంటే నిత్యమైనది, శాశ్వతమైనది, ఎల్లప్పుడూ ఉండేది, మార్పు చెందనిది, యుగాలు మారినా మారనిది సత్యం. ఆ సత్యమే ఆత్మే దైవం. మనమంతా ఆత్మస్వరూపం, అంటే మనమంతా దైవ స్వరూపం. అదే సత్యం. అలాగే పిరమిడ్ యొక్క అద్భుత శక్తి. విశ్వమంతటా విస్తరించి ఉన్న కాస్మిక్ ఎనర్జీని ఒక చోటికి కేంద్రీకరింపచేసే అద్భుతమైన కట్టడమే పిరమిడ్. పిరమిడ్లో చేసే ధ్యానం 3 రెట్లు అధిక శక్తివంతం. పిరమిడ్లో చేసే ధ్యానం వలన త్వరగా ఆలోచన రహిత స్థితికి వెళతారు. పిరమిడ్లో ధ్యానం వలన దివ్య చక్షువు త్వరగా ఉత్తేజితం అవుతుంది. పిరమిడ్లో ధ్యానం చేసినప్పుడు శరీరంలో విద్యుత్ అయస్కాంత జీవ రసాయన చర్యలు జరిగి దేహంలోని ప్రతి కణం శుభ్రపరచబడి నిత్య యవ్వనం, దీర్ఘాయుష్యు కలుగుతాయి. అన్ని శారీరక అనారోగ్యాలు త్వరితగతిన తగ్గిపోతాయి. నా చున్నీనే ఇలా ఉంటుంది. దీంట్లో వీళ్ళందరూ కూడా దీంట్లో మనకు కనిపించే వాళ్ళందరూ కూడా ఆత్మ గురించి, అంటే మెడిటేషన్ ఎక్కువగా చేసేవాళ్ళు అనమాట. కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరూ అమ్మో వీళ్ళలో ఎంతో కొంత శక్తి ఉంది, వీళ్ళు దేవుళ్ళు అనుకుంటాం కదా. ఆ దేవుళ్ళందరూ కూడా చేసేది ఏంటి అంటే ధ్యానమే. ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని. మనం బాబా అంటే నాకు ఇష్టం అనుకుంటా, కానీ బాబా కూడా ఫైనల్గా ఏం చేశారు? ఆయన కూడా ధ్యానమే. అర్థమైందా? ఈయన పత్రిజీ.